పార్టీ సభలకని డెవలపింగ్ కార్యాలకని ప్రధాని మోడీ సారు ఇప్పటిదాకా ఎన్నో మల్కల తెలంగాణకు వచ్చిండు. కానీ ఎన్నడూ సంబురంగా తిరిగి ఢిల్లీకి పోలే. కానీ గియాల ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన మోడీ సారు పానమైతే మస్తు సంబురంతో నిండిపోయినట్టే అనిపించింది కావచ్చు. మరి అంతగానం ఎందుకు సంబురపడ్డాడు అని మేము ఎందుకు అంటున్నామో తెలియాలంటే ఇగో గీ ముచ్చట చూస్తే మీరు కూడా అవు అని అంటారు. ఎంపీ ఎలక్షన్లు దగ్గరకొచ్చే వరకు మోడీ సారు రాష్ట్రాల పర్యటన కార్యం ముంగటేసుకున్నాడు. 10 రోజుల్లో 12 రాష్ట్రాలు తిరిగేందుకు టైం టేబుల్ కూడా రెడీ చేసిరట ఆఫీసర్లు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ మీదనే ఎక్కువ నజరేసినట్టున్నాడు. అందుకే ముందుగాల తెలంగాణ రాష్ట్రానికే వచ్చిండు. ఇక తెలంగాణలో 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. అయితే ఇన్నొద్దులు ఎన్నడొచ్చినా గాని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఒక్కనాడు కూడా మోడీ సార్ను ఎదుర్కోనీకి పోలే. స్టేజ్ మీద స్పెషల్ గా కుర్చీ ఏపిచ్చిన కూడా పోలే. అయితే తెలంగాణకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక ఇయాల తొల్సూరి మల్కచ్చిండు ప్రధాని మోడీ సారు. ఇక మోడీ సార్ను గవర్నర్ తమిళసై మేడం కిషన్ రెడ్డి సార్ తో కలిసిపోయి వెల్కమ్ చెప్పిండు రేవంత్ అన్న. స్టేజ్ మీద మోడీ సారుకు ఎడమ దిక్కు కూసుండి మంచిగానే మాట్లాడిండు. రాష్ట్ర సర్కారు సెంట్రల్ సర్కారు కలిసి ఉంటేనే మంచిగా డెవలప్ అవుతుందని మైకు పట్టి మాట్లాడకచ్చిండు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఇక మోడీ సారు మీరు మాకు పెద్దన్న సుంటోళ్ళు అని అనకచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ అన్న. नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. ఇదంతా అయిపోయినాక బహిరంగ సభకు పోయిండు ప్రధాని మోడీ సారు. ఇక ముందుగాల అందరికి నమస్కారాలు అని తెలుగులోనే మాట్లాడిండు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఇక సారుకు తెలుగు రాదు కదా, గందుకే హిందీ మాట్లాడితే నడుతుందా మీ అందరికి అని అడిగి మరి హిందీలో మాట్లాడిండు మోడీ సారు. मैं हिंदी बोलूंगा तो चलेगा ना, क्योंकि मैं तेलुगु में भाषण नहीं कर सकता हूं. ఇక శంకుస్థాపన కాడ మంచిగానే మాట్లాడిన మోడీ సారు సభలనైతే కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ దొందే అన్నట్టే మాట్లాడిండు. मेरा 15 दिन का हिसाब दे दूं. देखिए 15 दिन में क्या क्या हुआ. 15 दिन में 2 IIT, एक IIT DM, 3 IIM और एक इंडियन इंस्टीट्यूट ऑफ स्किल्स IIS, इसके कैंपस का लोकार्पण हुआ. 15 दिन में देश के अलग अलग राज्यों में 5 एम्स का लोकार्पण हुआ. 15 दिन में किसानों के लिए दुनिया की सबसे बड़ी స్టోరేజ్ స్కీమ్ షురూ హుయి. మోడీ సారు చిన్నోడు కాదు కదా, కార్యకర్తలు జనాల ముంగట ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే జనాలకు జల్దిన ఎక్కుద్ది అనేది బగ్గ తెలుసు. గందుకే ఎక్కడ ఏం మాట్లాడాలనో గదే మాట్లాడతాడు అని అనబడుతున్నారు మోడీ సారు మాటలిన పబ్లిక్. కేసీఆర్ సారు మీరు మారిపోయినరు సార్, మీరు మారిపోయినరు సార్ అని ఒర్రలనిపిస్తున్నది నాకైతే. గిట్ల నాకే కాదు కొంతమంది పబ్లిక్ కూడా అనిపిస్తున్నదట. మరి గిట్ల ఎందుకు అనిపిస్తున్నదో గీ ముచ్చట చూస్తే మీకు కూడా ఓ క్లారిటీ వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లకేమో 3 నెలల ముంగట్నే ఒకటే తాప 115 మందిని ప్రకటించిన కేసీఆర్ సారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకైతే ఎన్కా ముంగట 10 మల్కల ఆలోచనలు చేస్తున్నాడు. పాత కేసీఆర్ సార్ అయితే ఇప్పటికే అందరిని ఒకటే లిస్టులు ఇడిచేటోడు. కానీ గిప్పుడేమో గా ధైర్యమే చేత్తలేడు. కరీంనగర్ కెంచి వినోద్ కుమార్ సార్ను, పెద్దపల్లికెంచి కొప్పుల ఈశ్వర్ సారు, ఖమ్మం నామా నాగేశ్వరరావు సారు, మైబాద్ మాలోతు కవితక్క పేర్లనే ఇడిచిండు. కారు పార్టీ ఆఫీసులైన మీటింగ్ల అందరితోటి మాట్లాడి గీ
నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ సారు. అయితే నిన్న కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ లీడర్లతోటి కూసుండి ఎవలైతే మంచిగుంటదని ముచ్చట పెట్టి గీ ఆలోచన చేసిండు. ఇయాల కూడా గట్లనే ఖమ్మం మైబాద్ లీడర్లతోని మీటింగ్ పెట్టి నామాసారు మాలోతు కవితక్కల పేర్లు బయటికి ఇడిచిండు. ఇక అట్లనే అయిపోయిందేదో అయిపోయింది, మీరేం రంది పడకుండ్రి, నేనిన్నా ఎంపీ ఎలక్షన్ల ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుస్తాం అని ధైర్యం ఇచ్చిండట కేసీఆర్ సారు. వ్యతిరేకత ఉన్నా కూడా గది జల్దిన్నే పోతది అని కూడా చెప్పుకొచ్చిండట. ఇక ఖమ్మం కరీంనగర్ల సభలు కూడా పెడతాడట. కానీ గిట్ల మీటింగులు పెట్టకుండా పేర్లు ఫైనల్ చేసుకుంటా పోతే ఎన్నొద్దులు కావాలే, ఎట్లా కావాలే? పోయిన తాప ఒకటే లిస్టులో గంతమంది నిడిచే వరకు తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి గీ తాపగా తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు. గందుకే మీరు మారిపోయినరు సార్ అని అనిపిస్తున్నదట గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్ కు. కానీ గీన్నే ట్విస్ట్ ఏంది అని అంటే గీ ఖమ్మం మైబాద్ లీడర్లతోటైన మీటింగ్ కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ అయితే హాజరు గాలే. నిన్న కుటుంబంతో సీఎం రేవంత్ అన్నను కలిసిండు కాబట్టి ఆయనతో చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇత్తడా ఏంది అని ఆగమైతున్నారట కారు పార్టీ కార్యకర్తలు. ఏమో ముంగట ఏదన్నా కావచ్చు, రాజకీయం గదా. ఆ పబ్లిక్ కు ఇంకొన్ని వార్తలున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా పెద్ద మనిషి రాముల తాతను వీలుద్దాం. ఏడ పుంకనాలు కొడుతున్నాడో ఏమో మరి. తాత ఏం చేస్తున్నావే? అరే పార్టీ కాండి నువ్వు తీసేస్తానవురా? అరే నిన్ను ఎన్నడన్నా మన పార్టీలో చిన్న చూపు చూసినారా? నువ్వు అసలుటప్పుడు మన గులాబీ కాండువ పార్టీని ఎందుకు చిన్న చూపు చూస్తావు చెప్పు? నీ మనసులో ఏం ఆలోచనలు పెట్టకుండా వాటిని పక్కకు పెట్టి కప్పుకో. అరే వద్దే, అరే వద్దంటే ఇప్పుడు నీ గులాబీ కాండువ ఏం అన్యాయం చేసిందిరా పటు? అగో ఆ అన్నేమో పెళ్ళాం కొట్టినని తిరిగా మూతంతా వంకర పెట్టి కూర్చున్నాడు, నువ్వేమో బతిలాడి గులాబీ కండుగా వప్పుతున్నావు. ఏమైందే దాదా? అది కాదు వెనుకచ్చి, నాకు ఒక ముచ్చడి చెప్పు. నిన్ను మన బీఆర్ఎస్ పార్టీ గాం కమిటీలు ఏమన్నా అన్నారా? నేను అన్నది ఉంటే నాకు చెప్పు, నేను పోయి వాళ్ళని కావాలేమంటారా? నాకే ఇష్టం లేదు, నీకు అప్పును. అగో నీకు ఇష్టం లేదు అని అంటే ఎందుకు ఇష్టం లేదురా? కొంపది చెయ్యి పార్టీ గిట్ట షరీక్ అవుతానవా? వాళ్ళు ఆ నిత్తాన్ని మభ్య పెట్టిలా చెప్పు నాకు. అరే నాకు గిట్ట నాకు ముచ్చడి చెప్పురా చక్కగా. మరి ఈ కండువ ఎందుకు కప్పుకుంటలేవు? అరే అధికారం లేకపోతే ఆస్తులు అమ్ముకున్న లెక్క పెంక పెట్టాడు వేద్రా మొఖాన్ని గిట్టు నాకెళ్ళి చూడు. కప్పుడు గుద్దుతా బొత్త బలగాలి మరి. ఏయ్ కట్టు కప్పుకో ఇది. అరే నీ అవ్వ గా అన్నని ఎందుకే గంతగానం గురిపిచ్చి పెడుతున్నావు? ఆయన ఏ పార్టీల కన్నా పోతాడు, ఏమన్నా వేసుకుంటాడు, నీకెందుకు ఊకోరాదు? ఇదో ఇచ్చి నక్కలెంబడి కుక్కలు పడ్డట్టు ఇది ఏమైనా మనెంబడి పడతా అంటే. అరే నీ వార్తలు నువ్వు చదువుకోరా? అదే ఈడికొచ్చి తోకలు ఈకలు అని అడుగుతా అంటావు. పట్టురా మూతి పనులు రాలుతాయి ముసలోడా. తెచ్చే వార్తల కోళ్ళు విడిచిపెట్టి గా పార్టీ వార్త నీకేంది, కండువా తీసేస్తే నీకేంది? గుమ్మిల వాటిని గుమ్మిలనే ఉండాలి, గూటాలోగా బిడ్డలు బలవాలి అని అంటావు అంతేనా? అరే ఈ కార్యకర్తలందరూ కట్టపడితేనే కాదే మా కారు పార్టీ తరఫున నేను అప్పట్లో 8 నెంబర్గా గెలిచిన. మొన్న కొసవాడ కోయిరిగాడు పువ్వు పార్టీలో షరీకాయిండు, వాడు చింతకింది చిన్నరాజు గాడు చెయ్యి పార్టీలో షరీకాయిండు. ఇప్పుడు వీడు కూడా గోడ దునుకుతాను చూడబట్టే. ఇట్లా ఒకలనుకోగలు లైన్ కట్టుకుంటా పార్టీలు మారితే మా పార్టీలో ఎవరు మిగులుతారే? అప్పుడు మాకు గతి ఏం కావాలి చెప్పు? ఈ బాధ మీ ఊళ్ళో ఒక్క కాన్నే లేదు తాత, రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గిదేనట. ఆ వలసలను అరిగట్టే పనిల్నే పడ్డరట కేసీఆర్ సారును కేటీఆర్ సారు. అరే ఇప్పుడే మా గులాబీ పార్టీ పరిస్థితి గిట్లుంటే ఇంకా 5 ఏళ్ళ పొద్దున్నది, అప్పటి వరకు మా పరిస్థితి ఎట్లుండాలి ఏం కథ? నువ్వు 5 ఏళ్ల పొద్దుదాకా ఆలోచించుతున్నావు, కానీ మీ కార్యకర్తలు ఈ పార్లమెంటు సర్పంచ్ ఎలక్షన్ల వరకే ఆగేటట్టు లేరే తాత. బెల్లం ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయి అన్నట్టు. ఇన్నొద్దులు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లొచ్చిందో ఇప్పుడు మీకు అధికారం పోయినాక గట్లనే పోతున్నారు. అరే నాకు ముచ్చడి చెప్పురా వెనుకతి. ఇప్పుడు ఆ చెయ్యి పార్టీ వల్ల అధికారం ఎప్పటి శాశ్వతంగానే ఉంటుందా? మళ్ళీ ఏదో నాటికి మన కారు పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? అప్పటిదాకా ఓపుకుండాలి వద్దురా నీకు? లేకు అట్లా చూస్తాను ఎవరా? పెద్ద లీడర్లకే గంత సోయి లేనప్పుడు గీ చిన్న చిత్క లీడర్లను ఎవడు కానిండే? కొన్నొద్దుల కిందట పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కారు పార్టీకి టాటా చెప్పి చెయ్యి పార్టీల చేరికయ్యే. మొన్నటికి మొన్న నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రాములు కూడా పార్టీకి బాయ్ అని పువ్వు పార్టీ తీర్థం పుచ్చుకునే. నిన్నటికి నిన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కమలం పార్టీ కండువగా అప్పుకునే. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ కారు పార్టీలో పెద్ద తలకాయలే పోతాం పెడుతున్నాయే తాత. అరే మరి వీళ్ళు ఎందుకు ఇట్లా పోతారు కావచ్చు? అరే నాకు ముచ్చడి చెప్పరా వెనుకటి, నిన్ను చెయ్యి పార్టీలో షరీక్గామని ఎవరైనా బెదిరిత్తల్లా చెప్పు? నేను వాళ్ళని అడుగుతా చెప్పురా. నువ్వు చెయ్యి పార్టీలో షరీక్ అయితేనే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం, గృహలక్ష్మి పథకం ఇస్తామని వాళ్ళు బెదిరిస్తారా? అరే ఎవరైనా ఉంటే చెప్పురా, నేను అడుగుతా.
ఏ పాపంగా అన్నేం చెప్తాడే మీ కారు పార్టీల నుంచి ఇంకా 4 ఎంపీలు గోడ దునికే ఆలోచనలో ఉన్నారట. వీలైతే వాళ్ళని ఆపుపో ముసలోడ. గా అన్న ఏ గోడ దునికినా మీ ఊరు దాటిపోడు గాని. చి అరే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవతల పార్టీ నుంచి గోడ దునికి మా పార్టీలకు వచ్చింది. ఇప్పుడు మా పార్టీ అధికారం పోగానే ఇప్పుడు గోడ దునికి మళ్ళీ అవతల పార్టీలోకి పోతుంది. జగవంతనన్న ఇజ్జత్ లేదురా మీకు? ఆయన మీకెందుకు ఇజ్జత్ ఉంటుంది తీయర్రి. మీ అసలు గోడ మీ పిల్లలకు ఓట్లు వేస్తే మా జనాలకు ఉండాలరా సిగ్గుసేనా నీ బతుకు. నీదో బతుకని బతుకుతాను. అబ్బా ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినవే తాత. నువ్వు అన్నట్టు అసుంటి గోడ మీద పిల్లసుంటి నాయకులనే నమ్ముతున్నారే జనాలు కూడా. అందుకే రాజకీయం అంటే గిట్ల తయారైంది. ఇగో వెంకటమా ఈ కండవ కప్పుకో, మా గ్రామ పార్టీ అధ్యక్షుడు పిలుస్తాను పోదాంపా. ఏడికిరా పోయేది? మీ పార్టీ కండవ ఎందుకు కప్పుకుంటాడు? వాడు మా పార్టీ కండవ కప్పుకుంటాడు. ఇట్లానా? ఇప్పుడు మీ కండవే కప్పుకో, మరి నీ నుంచి పోతా. ఇగో కప్పుకోరా పట్టు. ఎందుకు తీసేస్తానవురా? పట్టు నడు. అరే ఇప్పుడు తెలిసిందా ముసలోడా అన్ని మూసుకొని ఉండు నువ్వు. ఓ తాత ఇక వాళ్ళ జోలి కోకు. ఆ అన్న ఏ పార్టీలన్నా తిరగనియు. అరే మా పార్టీ నువ్వెత్త తీసుకుపోతావురా? చూస్తాను వాడు వెంకటమా, మన పార్టీలో గల్లబడతాను. నువ్వు ఎట్టెట్లుకుంటాను? వాడిని బాగా బెదిరిస్తాను వేంద్రా. వాడేం చేస్తావు నువ్వేం చేస్తావు? అమ్మ కొడుకులారా. అరే అరే వెనకగా మన 10 ఏళ్ళ పార్టీ స్నేహానికి ఇట్లా పాత్ర పెడతావా? వాడు ఏం మరుగు మందు పెట్టిండ్రా వానితో పట్టుకొని పోతాను. చూసినారులా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చోటా లీడర్ల కానుంచి బడా లీడర్ల దాకా చాలా మంది వేరే పార్టీలకు జంపు చేసే ఆలోచనలు చేస్తున్నారట. ఇప్పటికే కొందరు లీడర్లు వేరే పార్టీలకు పోయినరు. ఇంకా కొంతమంది కూడా పోనీకి తయారున్నారట. ఇక లీడర్లు పోయినా క్యాడర్ను కాపాడుకోవాలని పార్టీ పెద్దలు బగ్గని ప్రయత్నాలు చేస్తున్నారట. చూడాలి మరి ఎంపీ ఎలక్షన్ల యాలకు ఏ పార్టోళ్ళు ఏ పార్టీలకు జంప్ అవుతారో. మరి ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన. మరి అవి కూడా జల్దీ చూశారు. ఇక అగో చూస్తున్నారా, మేడారం హుండిళ్ళల్లో వెళ్ళిన పైసలు బియ్యం షిక్కలను జల్లెడబట్టి ఎట్లా వేరు చేస్తున్నారో. ఇక ఈ తాప హుండిళ్ళల్లో చిల్లర షిక్కలు కూడా బగ్గనే పడ్డాయుల్లో. రూపాయి బిల్లల కాన్నుంచి 20 రూపాయల బిల్లల దాకా ఇట్లా అన్ని తీర్ల షిక్కలేసిండ్రట భక్తులు. అంతేకాదు షారానా ఆటానా 5 పైసలు ఇట్లా వెనకటి నాణాలు కూడా బగ్గనే వచ్చినాయట. ఇక రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఇట్లా ఏ షిక్కలకు ఆ షిక్కలను సపరేట్ చేసి డ్రమ్ములు నింపుతున్నారు. మరి వీటిని ఎట్లా లెక్క పెడతారు అని అనుకుంటున్నారు కదా. బ్యాంక్ అధికారులతో కలిసి ఈ షిక్కలను జోక్తారట. అంటే ఇప్పుడు ఎన్ని రూపాయి షిక్కలకు కిలో వజన్ వస్తుందో, ఎన్ని 10 రూపాయల షిక్కలకు కిలో వజన్ వస్తుందో అట్లా జోకి మొత్తం ఎన్ని ఉన్నాయో చూస్తారట. పాత షిక్కలు కొత్త షిక్కలు సపరేట్ జోక్తారు కాబట్టి లెక్కలలో ఏం తేడా రాదట. ఆవు మరి గీ షిక్కలన్నిటినీ లెక్కబెట్టుడు ఎవరితోనైతుంది? గందుకే జోక్తారన్నట్టు. ఇక మొత్తం 518 హుండీలల్లా 405 హుండీలు లెక్క పెట్టిండ్రట. ఇప్పటిదాకైతే మొత్తం 10,32,03,000 రూపాయల ఆమ్దాని వచ్చిందట. గా పైసలను బ్యాంకులో జమ చేసిండ్రట. ఇక కడమ హుండీలను కూడా లెక్క పెడితే పోయిన తాప కంటే ఈ తాప ఆందాని వెరిగేటట్టే ఉన్నదట. చాలా మంది భక్తులు హుండీలల్ల బియ్యము పైసలు షిక్కలు ఎత్తే కొందరు గీతిరుగా ఎరైటీ షిట్టీలేసిండ్రు. అగో మా ఆయన బెట్టింగు మానేయాలే, మా అక్క కొడుకుకు ఐఐటీల సీటు రావాలే అని షిట్టి రాసి హుండీలేసిందట ఓ భక్తురాలు. ఇక ఈ షిట్టి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మొన్ననేమో దొంగ నోట్లు, నిన్ననేమో తాలిబొట్టు, ఇవాళ షిట్టీలు. ఇక మొత్తం హుండీల లెక్క అయ్యేలోపు గిసొంటి ఎరైటీ షిట్టీలు ఇంకా ఎన్ని బయట పడతాయో. ఈ తాప మేడారం ఆమ్దాని ఎంత వస్తుందో చూడాలే మరి. ఇగియల్ల ఎల్బీ స్టేడియంలో కొంతమంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. లెక్చరర్లు టీచర్లు కానిస్టేబుల్లు దావకన్ల పనిచేసేటోళ్ళు గిట్లా మొత్తం 5,000 మందికి మీదనే సీఎం రేవంత్ అన్న చేతుల మీదకెంచి కొలువు కాయిదాలను వంచిండ్రు. ఇక అంతకు మొదలు సుతం గిదే ఎల్బీ స్టేడియంలా
15,000 మందికి మీదనే కానిస్టేబుళ్లకు కొలువు కాయిదాలను వంచిపెట్టిండ్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు యువత ఎంతో కట్టబడ్డరని, వాళ్ళ త్యాగాలు బలిదానాలతోనే మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అయినా పాత సర్కారోళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా తిప్పలు పెట్టిండ్రు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 కొలువులు ఇచ్చుకున్నామని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. 3 నెలలలోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లా కొలువులనే మేమిచ్చినామని కాంగ్రెస్ సర్కారోళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారని మస్తు గరమైతున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు. షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు సుతం కాలేదు. అయినా ఇచ్చిన 6 గ్యారెంటీల్లా 4 ఇప్పటికే అమలు చేసినాం. పాత బస్తీకి మెట్రో సౌలతులకు ముహూర్తం సుతం పెట్టినాం. ఇంకా ముందుగాల పబ్లిక్ కు ఇంకెన్నో మంచి పథకాలను అందజేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అమ్మయ్య, ఇక తెచ్చిన కాడికైతే ఇలా అన్ని ముచ్చట్లు చెప్పేసినులా. ఇక ఇవులా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్గా తెలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు అని అంటే చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. నమస్తే.